ఆ తర్వాత చూస్తే 42వ అధ్యాయంలో 10వ వచనం, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. శత్రువులు ఏం చేస్తున్నారంట? శత్రువులు అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటో తెలుసా? మీ దేవుడు దేవుడు అంటారు కదండి, ఎక్కడండి మీ దేవుడు? ఉండండి, అయిపోలేదు అప్పుడే. ఏం చెప్పాలండి? కంగారు పడద్దు, తొందర పెట్టద్దు. ఏంటండి? శత్రువులు ఒకవేళ నిన్నొచ్చి నీ దగ్గరకు వచ్చి చెవులో జోరిగలాగా చేరి నీ దేవుడు ఏమయ్యాడు, నీ దేవుడు ఏమయ్యాడు, నీ దేవుడు ఏం చేయట్లేదు కదా అంటే ఒకటే చెప్పాలి, నా ప్రాణం అనాలో నీవెలా తొందరపడుచున్నావని ఇందాక కోరహు కుమారులు తమతో తాము చెప్పుకున్నట్లు నువ్వు అపవాదితో కూడా అదే చెప్పు. అపవాది అయిపోలేదు ఇంకా, ఇట్స్ నాట్ యెట్ డన్, ఫినిష్ అయిపోలే ఇంకా, నా లైఫ్ అప్పుడే అయిపోలా. దట్స్ అ లాంగ్ వే టు గో. దేవుని యొక్క కృప, దేవుని యొక్క విశ్వాస్యత, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క అద్భుత కార్యాలు ఇంకెన్నో ఉన్నాయి. నేను పొందుకోబోతున్నాను, నా శత్రువులందరూ కూడా చూడబోతున్నారు. నువ్వు కూడా చూస్తావు. అపవాది వెయిట్ చేయి, కంగారు పడకు, తొందర పెట్టకు. మాట చెప్పమంటారా? తొందరపాటులో చాలా పొరపాట్లు జరుగుతాయండి. తొందరపాటు వలన చాలాసార్లు మనం జీవితంలో నష్టపోతాం. వేచి ఉంటే, కనిపెడితే ఎప్పుడు కూడా మనం నష్టపోం. నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. 11వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందర. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఒక కఠినమైన సమస్య, వాట్ ఎవర్ ఈజ్ బాదరింగ్ యూ. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే ఒక ఆలోచన పదే వస్తూ ఉంటుందండి. లేదంటే ఎవరో అన్న ఒక మాట ఒకటి ఉంటుంది, అది అట్లా స్టక్ అయిపోయి ఉంటుంది మైండ్లో, అది బయటకు తీయలేమన్నమాట. వాళ్ళని 5 రోజులు 10 రోజులు అయి ఉంటుంది, కానీ అది మనకెందుకో కొంచెం ఖాళీ ఉంటే దట్ సేమ్ వర్డ్ కీప్స్ రింగింగ్ ఇన్ ద ఇయర్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ మాట నువ్వెందుకు పనికిరావు అనే మాట అనుకోండి, అదే మాట గుర్తొస్తుంటుంది. అదే 10 మంది మనల్ని మెచ్చుకుంటారు, అవి గుర్తుండవు. ఈ మనసుకి ఉన్న రోగం అండి అది. అర్థమవుతుందా? మన మైండ్కి ఉన్న బలహీనత అది. ఏంటంటే మంచి మాటలు గుర్తుపెట్టుకోం, మనల్ని మెచ్చుకున్న మాటలు అంత బాగా గుర్తుండవు, త్వరగా మర్చిపోతాం. కానీ ఎవరైనా ఒకరు వచ్చి నీవు చేతగందాను, నువ్వేం చేయలేవు, నీకు తెలివి లేదు, లేకపోతే నువ్వు బలహీనరాలివి, నువ్వు ఎందుకు పనికిరావు, అలా ఏమన్నా అంటారనుకోండి, దట్ సేమ్ వర్డ్ కీప్స్ రింగింగ్. అప్పుడు ఏం చేయాలి? మనతో మనం మాట్లాడుకోవాలి. ఏమని తెలుసా? నా ప్రాణమా, నువ్వు ఎలా కృంగినావు, నీవేళ తొందరపడుచున్నావు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నువ్వు ఏ మాట వలనైతే బలహీన పడుతున్నావో దానికి కౌంటర్గా దేవుని వాక్యంలో ఉండి నువ్వు చెప్పుకో. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు శపించబడిన వ్యక్తివి అనే మాట నీ మనసులోకి పదే వస్తుంటే నీకు నువ్వు చెప్పుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? నేను దేవుని చేత ఆశీర్వదించబడ్డాను. ఒకవేళ నీ మనసులో నీవు నిష్ప్రయోజకుడు అనే మాట వస్తూ ఉంటే ఏం చెప్పుకోవాలండి? నేను ప్రయోజకురాలిని, నేను ఇతరులకు దీవెనకరంగా ఉండే వ్యక్తిని. ఒకవేళ నువ్వేమీ చేయలేవు అనే మాట నీ మనసులో వస్తూ ఉంటే నువ్వు చెప్పుకోవాల్సింది ఏంటంటే, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఏంటి నెమ్మది లేని బ్రతుకు అనే ఆలోచన వస్తూ ఉంటే 23వ కీర్తన, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. ఆ మాట ధ్యానం చేయి. శాంతి లేదు, సమాధానం లేదు, ఈ ఇల్లు అసలు ఇలా ఉంది, కానీ బిల్డింగ్, నా మనసులో అయితే నెమ్మది లేదు. అన్నీ ఉన్నాయి ఇంట్లో, కానీ మనసులో నెమ్మది లేదు అనిపిస్తూ ఉంటే కీప్ మెడిటేటింగ్ ఆన్ గాడ్స్ వర్డ్. నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు. దేవుని వాగ్దానాలు, నిన్ను బలపరిచే దేవుని మాటలు నువ్వు బైహార్ట్ చేయి. ఏం చేయాలండి? కంఠస్థం చేసి నీతో నువ్వు మాట్లాడుకో. దావీదు తన జీవితంలో బలహీనమైపోయాడు. ఒక్కరు కూడా లేరు తనను బలపరచడానికి. ఆ సమయంలో దావీదు ఏం చేశాడంటే, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, హీ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. ఏం చేశాడంట? దేవునిలో ప్రోత్సాహపరుచుకున్నాడంట. ఈ మధ్యకాలంలో ఒక రీసెర్చ్ జరిగింది. చాలా పరిచర్యలు వారు రీసెర్చ్ చేసి వారు చెప్పిన ఒక మాట ఏంటంటే, వారు అందించిన నివేదిక ఏంటంటే,
ప్రోత్సహించే పరిచర్య సరిగ్గా జరగట్లేదండి. ఏం పరిచర్య అండి? వాక్య పరిచర్య బాగా జరుగుతుంది, స్తుతి ఆరాధన పరిచర్య బాగా జరుగుతుంది, సువార్తీకరణ ఇతరులకు ప్యాంప్లెట్స్ ద్వారా లేదంటే సోషల్ మీడియా ద్వారా దేవుని మాటలు అందించడము, సువార్త ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. దేవుని ప్రేమని క్రియల్లో చూపించడం, చారిటీస్ ద్వారా దేవుని సంఘము ఇట్స్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు ద వరల్డ్, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఏ పరిచర్య తక్కువగా జరుగుతుందంటే ప్రోత్సహించే పరిచర్య. ఒక మాట అడుగుతాను, చెప్పండి, నాకు అసలు ప్రోత్సాహమే అక్కర్లేదండి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? వి ఆల్ వాంట్ ఎంకరేజ్మెంట్. మనందరికీ కావాలి ప్రోత్సాహం కదా. ఎందుకంటే మనం అందరం ఏదో ఒక సమయంలో నిరుత్సాహపడతాం, ఏదో ఒక సమయంలో కృంగిపోతూ ఉంటాం. మనం ఏమనుకుంటామంటే ప్రోత్సహించడం కన్నా విమర్శిస్తే పనులు బాగా జరుగుతాయి అనుకుంటాం, కానీ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది కొన్నిసార్లు. ప్రోత్సహించడం కన్నా చూడండి, కొన్నిసార్లు తల్లులంగా పిల్లలంటే ఏం చదవలేవంటాం. అంటే మనం ఏమనుకుంటాం, నువ్వేమీ చదవలేవంటే వాడు చదువుతాడని. వాడు అసలు చదవడు. ఎందుకంటే మా అమ్మ కూడా ఇచ్చింది కదా సర్టిఫికేట్, నేను ఏమీ చదవలేనని, నేను ఇంకా ఏమీ. ఆ మాట నీకు వాడు చదవట్లేదు, నీ కుమారుడు కుమార్తె చదవట్లేదని బాధ ఉంది. దాన్ని ఒక ఎంకరేజ్మెంట్గా మార్చి చెప్పు, నువ్వు చాలా బాగా చదువుతావు నాన్న, నువ్వు చాలా ఇంటెలిజెంట్, నువ్వు కొంచెం కూర్చొని చదివావంటే మీ క్లాస్ ఫస్ట్ వస్తావు, చదువుతావా ఒకసారి, నేను హెల్ప్ చేయనా నీకు, నేను క్వశ్చన్స్ అడగనా. చూడండి, ఉద్దేశం మంచిదే, మోటివ్ మంచిదే, కానీ కొన్నిసార్లు మనం చెప్పే మాటలు ఎట్లా ఉంటాయంటే ఇతరుల నిరుత్సాహపరిచేవిగా, వాళ్ళ నీరు గారిపోయేటట్లు చేసేవిగా ఉంటాయి. బర్నబా అనే ఒక వ్యక్తి ఉంటాడు ఆది సంఘంలో. ఆ వ్యక్తికి ఉన్న పేరేంటంటే, ఆ బర్నబా అనే మాటకు అర్థము ఆదరణ పుత్రుడు లేదా హెచ్చరిక పుత్రుడు, సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అతడు సంఘానికి ఆదరణకరంగా ఉన్నాడంట. ఇక్కడున్న మనం కూడా ఇతరులను ఆదరించేవారు దేవుడు మనల్ని వాడుకొనును గాక. ఆమేన్. ఇతరులను ప్రోత్సహించే వారముగా దేవుడు మనల్ని వాడుకొనును గాక. ఆమేన్. దావీదు తనను ఆదరించడానికి, ధైర్యపరచడానికి ఎవరు లేరు, కానీ దేవుని బట్టి తనను తాను ప్రోత్సాహపరచుకొని ఇప్పుడు ఏం చేశాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 7వ వచనం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదునొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ. చంపడానికి, రాళ్ళు రువ్వడానికి దావీదు మీదకి రాళ్ళు పట్టుకొని వస్తున్నారు. అసలు ఆ టైంలో మైండ్ పనిచేస్తుందా చెప్పాలి? మనసు నిండా కృంగుదల, వేదన, ఇంకొకటి ఏంటంటే ప్రాణభయం. ఎప్పుడు నా ప్రాణం తీసేస్తా, రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారండి. అసలు మోకరించగలిగిన పరిస్థితి ఉంటుందా ఎవరికైనా? మామూలుగా అయితే ఎవరికి ఉండదు. దావీదు యొక్క మానసిక స్థితి ఎట్లా ఉందంటే చాలా లోగున్నాడు. అసలు ఏం చేయాలో కూడా తోచని పరిస్థితి. సడన్గా అంత బాగుంది అనుకున్న పరిస్థితి ఒక్కసారిగా తారుమారు అయిపోయింది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో దావీదు ఏం చేస్తాడంటే దేవుని సన్నిధికి వెళ్ళి విచారణ, లార్డ్ వాట్ షుడ్ ఐ డూ? నీకు ఏం చేయాలో ఏమీ తోచకపోతే ఒక్కటి చేయి. మోకరించాడు. ఏం చేయను ప్రభువా? ఇఫ్ యూ హ్యావ్ నో క్లూ, ఏం చేయాలో అర్థం అవట్లేదండి. కొన్నిసార్లు అందరూ మన చుట్టూ మంచిగా ఉన్నట్లుంటారు, వారి ఉద్దేశాలు ఏంటో మనకు తెలియదు. కొన్నిసార్లు జీవితంలో చాలా ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఏం చేయాలో అర్థం కాదు. ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, వీ డోంట్ హ్యావ్ అ క్లూ. ఏది చేసినా ఏదన్నా చిన్న తేడా అయిందంటే చాలా పెద్ద నష్టం చవి చూడాల్సి వస్తుందండి. ఏం చేయాలో తోచకపోతే ఆలోచనకర్త అయిన దేవుని దగ్గరికి వెళ్ళి గో స్ట్రైట్, మోకాళ్ళ మీదకి వెళ్ళిపో. అందుకే ఒక దైవజనుడు అంటాడు, ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్రాబ్లమ్ అండ్ ద సొల్యూషన్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ యువర్ నీస్ అండ్ ఫ్లోర్ అని. సమస్య యొక్క పరిష్కారానికి మధ్యలో ఎంత దూరం అంటే మన మోకాళ్ళకి నేలకి మధ్యలో ఉన్నంత దూరం. అంటే ఎంత దూరం అండి? 6 అడుగులోళ్ళు ఉన్నా కూడా చిన్న డిస్టెన్సే కదా. సో ఈజీ, యూ కెన్ డూ ఇట్ ఎనీవేర్ ఎనీ టైం. మోకాలు వేయడం ఇలా ఉండి ఇక్కడ కూడా వేయచ్చు. ఎలాంటి సమయంలో అయినా నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయొచ్చు.
నీకు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో నువ్వు చేయాల్సింది ఒకటే, మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. దావీదు చేసిన రెండవ పని, హీ ఎంక్వైర్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆలోచన కొరకు విచారణ చేశాడు. అప్పుడు దేవుడు దావీదుకు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నువ్వు ముందుకు వెళ్ళు, నీ వారిని నువ్వు దక్కించుకుంటావు. 8వ వచనం, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందువని సెలవిచ్చాను. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కొన్నిసార్లు మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, దేవుణ్ణి అడిగి లేసి వెళ్ళిపోతాం ప్రార్థనలో. అర్థమైందండి? ప్రశ్న అడిగితే జవాబు కొరకు వెయిట్ చేయాలా? దేవుణ్ణి అడుగుతాం, దేవా నేను ఏం చేయాలని, ఆయన జవాబు వచ్చే వరకు వెయిట్ చేయం, లేసి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఏంటి? అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసావు, మరి జవాబు కూడా పొందాలి కదా. ప్రార్థనలో కనిపెట్టడం కూడా ఒక ప్రాముఖ్యమైన భాగం అండి. టు వెయిట్ సైలెంట్లీ అపాన్ ద లార్డ్. నువ్వు చెప్పాల్సినవన్నీ చెప్పు, అడగాల్సినవన్నీ అడుగు, కానీ ఎదురు చూడు, మౌనంగా ఎదురు చూడు. ప్రభా ఏం మాట్లాడతావు? ఒక మాట ఇవ్వు, ఒక వాగ్దానం ఇవ్వు, ఒక కార్యము, ఒక సూచన ఇవ్వు నాకు. వెయిట్ అపాన్ ద లార్డ్. దావీదు అడిగాడు, దేవుడు అన్నాడు, నీవు నీ వారిని అందరినీ దక్కించుకుంటావంట. కొంతమందిని కోల్పోతావయ్యా, కొంతమంది మాత్రమే తిరిగి వస్తారని చెప్పలేదండి దేవుడు. గాడ్ సెడ్, యు విల్ రిసీవ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ లాస్ట్, ఐ విల్ రెస్టోర్ ఎవ్రీథింగ్ దట్ యు హ్యావ్ లాస్ట్. నువ్వు కోల్పోయినవన్నీ పొందుకుంటావంటే అవన్నీ చదవడానికి సమయం లేదు, కానీ 18వ వచనం, ఇలాగున్న దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొని. నువ్వు ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. వీ నో వాట్ వీ హ్యావ్ లాస్ట్ ఇన్ లైఫ్. మన జీవితంలో కూడా కొన్ని మనం కోల్పోయామండి. గతంలో కొన్ని మన దగ్గర ఉన్నాయి, అవి ఇప్పుడు మన దగ్గర లేవు. మనం ఏమనుకుంటూ ఉంటామంటే, పోయాయి 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 అని బాధపడతా అది ఉండేదండి, అది పోయిందండి, ఇది ఉండేదండి, ఇది పోయిందండి, ఆనందం ఉండేదండి, పోయిందండి, ఐక్యత ఉండేదండి, పోయిందండి, ప్రేమ ఉండేదండి, పోయిందండి, ఆరోగ్యం ఉండేదండి, పోయిందండి, డబ్బులు ఉండేవండి, పోయాయండి, ఉద్యోగం ఉండేదండి, పోయిందండి, ప్రార్థన జీవితం ఉండేదండి, ఇప్పుడు లేదండి. చాలాసార్లు మనం లేదు 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 పోయింది 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 పోయిందని ఆలోచించుకుంటూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. వచ్చిన వారందరికీ చెప్పుకుంటూ ఉంటాం ఏమని, ఒకప్పుడండి బాగా ఫ్యామిలీ ప్రేయర్ ఉండేదండి, ఇప్పుడు లేదండి. పోయింది కరెక్టే, పోయిన దాని గురించి చెప్తున్నాం, బాధపడుతున్నాం. ఒకప్పుడు మంచిగా బ్రతికామండి, ఇప్పుడు ఏమీ లేదండి, ఇలా ఉందండి జీవితం. ఓకే, యూ హ్యావ్ లాస్ట్ సర్టన్ థింగ్స్ ఇన్ లైఫ్. ఒకప్పుడు కుటుంబాల్లో చాలా సంతోషం ఉండేదండి, ఇప్పుడు ఏమీ లేదండి, అందరూ పెదవి విరుచుకొని ఉంటున్నారండి. ఒకరిని చూస్తే ఒకరికి చిన్న చిరునవ్వు కూడా రావట్లేదండి, ఆనందం పోయిందండి. ఓకే ఫైన్, యూ హ్యావ్ లాస్ట్ సర్టన్ థింగ్స్. కొన్ని కోల్పోయాం. కానీ ఈ ఉపవాస ప్రార్థనకు మనం ఎందుకు వచ్చాం తెలుసా? కోల్పోయినవన్నీ తిరిగి దక్కించడానికి, తిరిగి ఇవ్వడానికి దేవుని పాదాల వద్దకు వచ్చాం. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇఫ్ యూ కెన్ బిలీవ్, నువ్వు నమ్మగలిగితే నువ్వేమి కోల్పోయావో అవన్నీ దేవుడికి దయచేస్తాడు. నమ్మితే ఆమెన్ చెప్దాం, ఆమెన్. దేవుడు దావీదుకు చెప్పినట్లుగానే దావీదు అమాలేకీలు దోచుకొని పోయిన దానంతటినీ 19వ వచనం చూడండి, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును. ఈరోజు నీకు నాకు పట్టుదల ఉంటే, నా దగ్గర నుండి ఏం పోయాయో నాకే తెలియదండి అంటే నీకు దొరకవు అవి. కొంతమంది ఉంటారండి, పోగొట్టడము వారి జన్మ హక్కు. చూడండి, మా అమ్మాయి ఉంటుంది, రోజుకి 3 పెన్సిల్స్ పట్టుకుపోతుంది స్కూల్కి. ఎందుకన్నా మంచిది మమ్మీ అని. వచ్చేటప్పుడు ఒక పెన్సిల్ పట్టుకొస్తుంది. ఎక్కడన్నా అంటే ఎవరికి ఇచ్చారంటది, లేకపోతే టేబుల్ కింద పడిపోయింది అంటది. ఇక్కడ ఏమన్నా మనకి పెన్సిల్ ఫ్యాక్టరీ ఉందా నాన్న, ఎన్ని పెన్సిల్స్ కొనుక్కొని రావాలి? పోతూ ఉంటాయి, లెక్కలు ఉండవు కదండి. కొన్ని మన దగ్గర ఏముంటాయో మనకే లెక్క ఉండదు, ఏం పోయాయో మనకే లెక్క లేకపోతే, మనకే శ్రద్ధ లేకపోతే పోయినావు మళ్ళీ తెచ్చుకోవాలనే పరిస్థితి కూడా. బట్ ఇఫ్ యూ ఆర్ పర్టిక్యులర్, నీ జీవితం గురించి నువ్వు శ్రద్ధ కలిగి, నేనేం కోల్పోయానో ప్రభా, కోల్పోయిన లిస్టులో ఉండడం నాకు ఇష్టం లేదు. నా రెస్టరేషన్ లిస్ట్లో, నేను తిరిగి పొందుకున్న లిస్టులోనే అన్నీ ఉండాలి.
పోగొట్టుకున్నవంటూ ఏమి నా జీవితంలో శ్రేష్టమైన కృపలు, దీవెనలు, ఆత్మీయ స్థితి, ఆశీర్వాదాలు, సమృద్ధి ఏదైతే నేను కోల్పోయానో, ఇక అది కోల్పోయా అనే బాధతో నేను ఐ డోంట్ వాంట్ టు ఎండ్ మై లైఫ్. కొంతమంది ఫిక్స్ అయిపోతారండి, ఇంక ఈ జీవితానికి ఇంతే ఫిక్స్ అయిపోతారు. నువ్వు ఫిక్స్ అయితే ఇంక అంతే ఉంటుంది నీ జీవితం, ఎందుకంటే నీ నమ్మికను బట్టి నీ జీవితం ఉంటుంది. కానీ నీవు కనుక విశ్వసించి, దావీదు కోల్పోయాడు సమస్తము, కానీ కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. వాట్ ఎవర్ దే హ్యావ్ లాస్ట్, శత్రువు వచ్చి ఏది దోచుకొని వెళ్ళారో అమాలేకీలు, అదంతా దేవుడు తిరిగి ఈరోజు కూడా మనం అడుగుదాం. నా బిడ్డ జీవితంలో, నా భర్త విషయంలో, నా కుటుంబ విషయంలో, నా మానసిక విషయంలో ఏవేవి కోల్పోయానో. కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు, మా అమ్మాయి చాలా మంచిదండి, చాలా స్ట్రాంగ్ అండి, కానీ మధ్య ఎందుకో తెలియదండి, మానసికంగా ధైర్యం ఉండట్లేదండి, ప్రతి చిన్నదానికి కృంగిపోతా ఉంది. వాట్ ఎవర్ ఇమోషనల్ స్ట్రెంగ్త్ యువ్ లాస్ట్, మానసికంగా ఏ ధైర్యం నువ్వు కోల్పోయావో. శరీరం ఒకప్పుడు చాలా హెల్దీ అండి, ఒకప్పుడు ఏమైనా చేసేసేదన్నండి, ఇప్పుడు ఏంటోనండి ఊరికే నీరసం వచ్చేస్తుందండి. యువ్ లాస్ట్ యువర్ హెల్త్, బట్ కెన్ యూ బిలీవ్ దట్ గాడ్ విల్ రెస్టోర్ యువర్ హెల్త్? నువ్వు కోల్పోయిన ఆరోగ్యం నీకు దేవుడు దయచేయగలడని నువ్వు నమ్మగలవా? అడగగలవా నువ్వు? నేనేం కోల్పోయానో అవి కోల్పోయిన లిస్టులో ఉండడం నాకు ఇష్టం లేదు ప్రభా, అవన్నీ నాకు తిరిగి నువ్వు అడిగితే నీకు దేవుడు ఇస్తాడు. కానీ నువ్వేం కోల్పోయావో ముందు నీకు తెలుసా అని అడుగుతున్నా. నీవేం కోల్పోయావో తెలిస్తే, నువ్వేం కోల్పోయావో దేవుని సన్నిధిలో అడగగలిగితే, అమాలేకీలు వచ్చి ఏం పట్టుకెళ్ళారో, కొద్దివేమి గొప్పవేమి అన్నీ దేవుడు తిరిగి దయచేశాడంట. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా నీవు నేను మన జీవితంలో ఆత్మీయంగా, శారీరకంగా, కుటుంబంగా వాట్ ఎవర్ వీ హ్యావ్ లాస్ట్ దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రభా, అపవాది ఏవి దోచేశాడు? దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చిన కానీ మరి దేనికి నీ రాడని. వాడు దొంగే, దోచుకునేవాడే. అపవాది చాలా నష్టపరిచాడు మనల్ని, కానీ ఆ నష్టాన్ని అంతా మన ప్రభు భర్తీ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హీఈస్ రెడీ టు రెస్టోర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ లాస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో కోల్పోయిన ఆయన తిరిగి దయచేయాలని కోరుతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో నా ప్రాణమా, నాలో నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. కోరహు కుమారులు చెప్పారు, ఆయనే నా రక్షణకర్త అని నేను ఆయనను స్తుతించెదను. దావీదు అతనితో ఉన్నవారు కోల్పోయినవి తిరిగి పొందుకున్నట్లుగా ప్రభా, కోల్పోయినవన్నీ నీ సన్నిధిలో నేను పొందుకుంటానని విశ్వాసం నాకుంది. పొందుకోవాలని నేను వచ్చా ప్రభా. లార్డ్, రెస్టోర్ టు మీ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ లాస్ట్, ఎవ్రీథింగ్ దట్ మై ఫ్యామిలీ హ్యాస్ లాస్ట్. నీ జీవితంలో ఏది కోల్పోయావో ఒక్కసారి పరమ తండ్రి దగ్గర చెప్పుకుంటావా? తల్లి, చెల్లి, సహోదరి, సహోదరుడా, చెప్పుకుంటావా ఏం కోల్పోయావో? కొద్దివేమి గొప్పవేమి. దావీదు అతనితో ఉన్నవారు ఏమి కోల్పోయారు అవన్నీ దేవుడు తిరిగి ఇచ్చాడని వాక్యంలో మనం చూసాం. థ్యాంక్ యూ లార్డ్, యు ఆర్ అ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. మేము ఏవి కోల్పోయామో ప్రభా, అపవాది ఏవి దొంగిలించాడో మా జీవితాల నుండి. ఆనాడు దావీదు కొద్దివేమి గొప్పవేమి కోల్పోయిన సమస్తాన్ని, దోచుకొనబడిన సమస్తాన్ని తిరిగి తెచ్చుకున్నాడు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. దావీదు పక్షంగా ఉన్న దేవుడు మా పక్షంగా నిన్న నేడు నిరంతరము మార్పు చెందని దేవుడవయ్యా. లార్డ్, రెస్టోర్ టు us everything that we have lost, Lord. All the precious things. శ్రేష్టమైనవి ఏవి మేము కోల్పోయామో ప్రభా, ఏ ఆత్మీయత కోల్పోయామో, ఏ ఆసక్తి కోల్పోయామో, ఏ ప్రేమను కోల్పోయామో, ఏ మంచి మనస్సు కోల్పోయామో, ఏ నెమ్మది, ఏ సంతోషము కోల్పోయామో, ఏ ఐశ్వర్యము, ఏ ఘనత కోల్పోయామో ప్రభా, ఏ బలము, ఏ ఆరోగ్యము కోల్పోయామో తండ్రి మాకు దయచే ప్రభా. లార్డ్, వి ఆర్ బిలీవింగ్ యూ లార్డ్. మేము నమ్ముతున్నాం ప్రభా. ఆనాడు దావీదు జీవితంలో భయంకరమైన సుడిగాలి రేగింది, కానీ నిమ్మళపరచావు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా ఎంతమంది అయితే వారి జీవితంలో అనుకోని పెను తుఫానులు,
సమస్యలలో చిక్కుకొని ప్రభువా బిగ్గరగా వారు ఏడ్చారని నీ వాక్యంలో ఉందయ్యా. అటువంటి వేదనతో నీ సన్నిధానానికి వచ్చారు. వేదనకు నువ్వు ముగింపు పలికావు ప్రభా. నీ దుఃఖ దినములు సమాప్తములగునని వాగ్దానం చేసిన దేవుడో, నీ మాట మేము నమ్ముతున్నాం ప్రభా. మా దుఃఖమునకు వేదనకు ప్రతిగా గొప్ప సంతోష వస్త్రము మాకు ధరింపచేయండి. నీ కృపలతో నింపండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరీక్షణతో నిన్ను స్తుతించి ఆరాధించి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో